LPHS Gandwaka. My name is Ken Gilvardhan. నాలుగవ పాఠం తెలుగు టెక్స్ట్ బుక్లో చెప్తున్నాము. చూసి సమయస్ఫూర్తి పాఠాన్ని సొంత మాటల్లో చెప్తున్నాడు, వినండి, చూసి ఆనందించండి. అనగనగా పంచవటం అనే ఒక ప్రాంతంలో ఒక మర్రి చెట్టు త్వరలో పిల్లి, ఆ మర్రి చెట్టు కింద కన్నంలో ఒక ఎలుక కాపురం ఉంటుంది. ఒకరోజు పిల్లి ఆహారం వేసడానికి మసక చీకటిలో మన పిల్లికి తెలియని విషయం ఏమిటంటే, ముందు రోజు రాత్రే వేటగాడు వచ్చి వల పన్నాడు. పిల్లి దిగగానే వలలో చిక్కుకుంది. కాపాడండి అని అరిచింది. అప్పుడే ఎలుక వచ్చి, ఆహా, నా శత్రువుకు వలపన్నాడు, అందుకు నీకు బాగా అయింది అంటూ ఎలుక గెంతులు వేసింది. అప్పుడే ఒక గుడ్లుగోప వచ్చింది. గుడ్లుగోప రావడంతో ఎలుక చాలా భయపడింది. అప్పుడు పిల్లి దగ్గరకు వెళ్ళి కోరింది, మిత్రమా, నేను నిన్ను వల నుండి తప్పిస్తాను, నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి అంటే పిల్లన్నది, నా ప్రాణం నీ ప్రాణానికి అడ్డు వేస్తాను, దాని పని నేను చూస్తాను అన్నాడు. వెంటనే గుడ్లుగోబ అది చూసి అన్నదే, అమ్మో, వీళ్ళిద్దరూ శత్రువులు కాస్త మిత్రులు అయ్యారు, ఇక్కడ కనుక ఉంటే నన్నే వీళ్ళు చంపేస్తారు అని గుడ్లుగోబ వెళ్ళిపోయింది. అప్పుడు ఎలుక, ఇప్పుడు నేను నిన్ను రక్షించాల్సిన సమయం వచ్చింది అంటూ వల కొరుకుతున్నట్టు నటించి పిల్లన్నది, వేటగాడు దగ్గరగానే ఉన్నాడు, వేట కుక్కలతో వాడు కాలయమునిలా వస్తున్నాడు అనింది. వేటగాడు దగ్గరికి రాగానే ఎలుక వల చటుక్కున కొరికి లటుక్కున పిల్లి కిందకు దిగి అన్నది, మిత్రమా, బయటికి రా, మనం స్నేహితులము, ఇద్దరము కలిపి స్నేహంగా ఉందాం అంటే ఎలుక అన్నది కలుగులో నుండి బయటికి వచ్చి రానట్టుగా తల బయటకు పెట్టి, ఇద్దరికి జాతి వైరం ఉంది, నాకు ప్రాణభయం ఉంది, బయటికి వస్తే నువ్వు నన్ను చంపేస్తావేమో, ఎవరికి తెలుసు అనింది. అంతటితో ఇంకా పిల్లి నిరాశతో తన నివాసానికి వెళ్ళిపోయింది. ఇంతటితో కథ సంతోషంగా సమాప్తమైంది.